హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈరోజు మనమైతే సంగారెడ్డిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్కి అయితే వచ్చేసాము. తెలుసు కదా, నంది ఫుడ్స్ రోటీ మిషనరీస్ వాళ్ళు సప్లై చేస్తున్న మిషన్స్కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో ఈ రోజు ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఆ మిషన్ని పర్చేస్ చేయడం జరిగింది. పర్చేస్ చేసిన మొదటి రోజే ఒక మంచి ఆర్డర్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈరోజు మనము అన్నపూర్ణేశ్వరి షాప్ వద్ద. సో షాప్ లోపలికి వెళ్ళి వాళ్ళు అసలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది ఫుడ్స్ రోటీ మిషనరీస్ వాళ్ళు సప్లై చేసిన ఈ మిషన్స్కి అయితే హ్యూజ్ డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మిషన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే హ్యాపీగా బిజినెస్ని రన్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గానే ఈరోజు మనం చూపిస్తున్న వీడియో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మిషన్ తీసుకున్న వెంటనే ఒక రోజులోనే ఇంత మంచి ఆర్డర్ రావడం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. అయితే మీరు చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపుగా 1000 రోటీల వరకు కూడా ఆర్డర్ రావడం జరిగింది, బల్క్ ఆర్డర్. ఇవన్నీ కూడా జొన్న రొట్టెలు చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. సో ఈ జొన్న రొట్టెల్ని చాలా తక్కువ టైంలో ఇంత మొత్తంలో రోటీలు, అలాగే వాళ్ళకి సంబంధించిన కస్టమర్కి తక్కువ టైంలో ఆన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ చాలా వరకు కూడా రోటీస్ వాళ్ళు చేసేసారు. సో ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎంత ఈజీగా తక్కువ టైంలో మనం బిజినెస్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే అంత ఫుల్ షేప్తో జొన్న రొట్టెలు ఎటువంటి బ్రేకేజ్ లేకుండా రావడం, అలాగే అవి చూసుకున్నట్లయితే టెక్స్చర్ మనకి సో చూడొచ్చు. సో ఎంత చక్కగా రోటీలు అయితే రెడీ అవుతున్నాయో. ఇదే జొన్న రొట్టెలు ఇన్ని ఎక్కువ మొత్తంలో చేయాలి అంటే చేత్తో ప్రెస్ చేసి చేసే టైంకి చాలా టైం అవుతుంది. అండ్ అవి టైంకి ఇవ్వాలి అంటే కూడా ఇంత ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ దాన్ని సులభతరం చేస్తూ మనకి నంది ఫుడ్ రోటీ మిషనరీస్ వాళ్ళు ఇస్తున్న ఈ మిషన్స్ అయితే మనకి యూజ్ అవుతున్నాయి. టోటల్గా మనం చెప్పుకున్నట్లుగా ఇందులో 5 వెరైటీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. మాన్యువల్ కావచ్చు, అలాగే ఆటోమేటిక్ కావచ్చు. ఆటోమేటిక్లో కూడా సెమీ ఆటోమేటిక్, అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్న మిషన్ మీరు చూసినట్లయితే ఈ జొన్న రొట్టెలు చేస్తున్నారు దానిపైన. అండ్ చాలా నీట్గా అండ్ చాలా తక్కువ టైంలో ఎక్కువగా మనకి వస్తున్నాయి రోటీలు. సో ఇక్కడ ఉన్న క్లయింట్ రివ్యూ కూడా మనం తీసుకున్నాము. ఎందుకంటే మిషన్ ఎప్పుడు తీసుకున్నారు, అసలు ఎంత మొత్తంలో వాళ్ళు ఆర్డర్ వచ్చింది, అండ్ ఈ మిషన్ వల్ల వాళ్ళు ఎంతవరకు బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. సో చూడొచ్చు, బల్క్ ఆర్డర్ అయితే ఇక్కడ తీసుకున్న క్లయింట్స్ అన్నపూర్ణేశ్వరి షాప్ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 రోటీస్ అయితే ఈరోజు వాళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది. మిషన్ తీసుకున్న కొద్ది రోజులకి ఇంత మంచి ఆర్డర్ రావడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మనతో పాటు అన్నపూర్ణేశ్వరికి షాప్కి సంబంధించిన ఓనర్ ఉన్నారు. ఈ మిషన్ని కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేసిన ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారు? మంచిగా సార్. ఏంటి మిషన్ ఎప్పుడు తీసుకున్నారు, రోటీ మిషన్? మేము ఒక నెల అయింది. ఒక నెల అయిన తర్వాత ఇప్పుడు మొన్న 3 తారీఖు ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు డెలివరీ అయినకి రాలేదు వాళ్ళు. నిన్న వచ్చిండ్రు, నిన్న వచ్చి చూపెట్టిండ్రు, ఈ రోజు వచ్చిండ్రు. చూపెట్టమంటే వచ్చిండ్రు. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, మాకు 400 ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు చేస్తాం అంటున్నాము, పట్టుకున్నాము, ఆర్డర్ పట్టుకున్నాము, చేస్తున్నాము. మంచిగా అయింది, మా కరే చేస్తున్నాము, హ్యాపీ అయింది. ఇదివరకు చేస్తున్నా 2 రోజు చేసిన, 2 రోజు చేసిన, 3వ రోజుకు ఇప్పుడు నుంచి ఆర్డర్ వచ్చింది. అందుకోసం చేస్తున్నా. తక్కువ టైంలో చేస్తున్నాం. ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిపోయినాయి, 200 రొట్టెలు అయినాయి. ఇంకా 200 అంటే ఇప్పుడు అయిపోతుంది అన్నట్లు. 150 రూపాయలు. ఈజీగా ఉందా బిజినెస్ చేసుకోవడానికి మిషన్ వచ్చిన తర్వాత? ఈజీగా ఉంది. అంటే జర మాకు ఫస్ట్ ఉంది కదా, జర ఇది అవుతుంది. జర అలవాటు అయితే మాకు జర ఫ్రీ ఉంటది అన్నట్లు అర్థం చేసుకుంటున్నాం మేము. ఓకే, ఎంతకాలం నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు మీరు? ఇదే ఫస్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మాకు సరిపోతలేదు, ఎట్లా చేయాలి, ఏమని చేసుకుంటే అవుతుంది కదా అన్నట్లా చేస్తున్నాము. ఇప్పుడు తీసుకొచ్చినాము, తీసుకొచ్చి స్టార్ట్ చేసినాము. 2 రోజుకు చేతిలో కొట్టినా, ఎక్కువనే వస్తున్నారు జనాలు. అందుకోసం ఇప్పుడు వీళ్ళకు సార్ ఫోన్ చేసినాం. వాళ్ళు వచ్చిండ్రు డెలివరీకి. వచ్చేస్తే చూపెట్టిండ్రు. వాళ్ళు చూపెడితే ఇప్పుడు నడుస్తుంది మంచిగా. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉండక మా చేతిలో 2 పైసలు ఉండాలి కదా అని ఇది చేసుకుంటున్నాం అన్నట్లా చేస్తున్నాం.
అంతే. సో చూసారు కదా, చాలా తక్కువ టైంలో మంచి బిజినెస్ చేసుకుంటున్నాం అండ్ మేము కూడా మంచి బిజినెస్ చేయొచ్చు అని లేడీస్ చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ప్రతి ఒక్కరు రోటీ చేస్తుంది, రోటీ కాలుస్తుంది, అవన్నీ ప్యాకేజ్ చేస్తుంది. అందరూ కూడా లేడీస్ అన్నమాట. వీళ్ళే ఇంత ఈజీగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇంకా పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో చాలా మంచిగా బిజినెస్ అయితే చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు మిషన్ తీసుకుని జస్ట్ 3 days మాత్రమే అయినాయి. మిషన్ వచ్చి దాన్ని ఎలా చేయాలి అవన్నీ కూడా దగ్గరుండి మన నంది ఫుడ్ రోటీ మిషనరీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించి 2 days ముందు వీళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది. 2 days వరకు కూడా చేత్తో మేము చేసాము, కానీ ఇంత మొత్తంలో చేయలేకపోయాము. మిషన్ వచ్చిన తర్వాత మేము గంటకి దాదాపుగా 400 నుంచి 500 వరకు రోటీలు కూడా మేము చేయగలుగుతున్నాము అని ఇక్కడ మిషన్ తీసుకున్న వారు చెప్తున్నారు. అలాగే నంది ఫుడ్ రోటీ మిషనరీస్ గురించి మనతో మాట్లాడడానికి రామకృష్ణ గారు ఉన్నారు. అసలు ఈ మిషన్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, వాళ్ళని ఎలా గైడ్ చేశారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము. మనతో పాటు రామకృష్ణ గారితో పాటు ఈ షాప్ కి సంబంధించిన పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళు ఆర్డర్ ఈ రోజే స్టార్ట్ చేయడం జరిగింది. మిషన్ అసలు ఎప్పుడు తీసుకున్నారు, వర్కింగ్ ఎలా జరుగుతుంది, అలాగే వాళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లింగారాజ్ అండి. ఎప్పుడు తీసుకున్నారు? తీసుకొని దాదాపు 1 month అవుతుంది. మొత్తం షెడ్ క్లీన్ చేసి మొత్తం చేసుకుంటే మనకు టైం పడుతుంది అని చెప్పి ఆ హోప్ తోటి వాళ్ళొకటి ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే మొత్తం కంప్లీట్ అయితే ఇన్ఫార్మ్ చేసాము. కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే రామకృష్ణ సార్ కరెస్పాండ్ ఏంటంటే మొత్తానికి కోఆపరేషన్, మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చిండ్రు. అయితే తెచ్చిన తర్వాత మేము 1 month పక్క షెడ్లో పెట్టుకొని మేము ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని 3వ తారీఖున స్టార్ట్ చేసామండి. 3వ తారీఖు చేసాము. అయితే మనకి ఆర్డర్లు ఏం లేదా, చేతి మీద వేద్దాం అని చెప్పి కొన్ని రోజులు చేతి మీద చేసామండి. చేసి సెల్లింగ్ పెట్టుకున్నాం. డైలీ లేదంటే 1000 రూపాయలు బిజినెస్ నడిచింది. చేతి మీద ఓన్లీ, మిషన్ కాకుండా చేతి మీదే 1000 రూపాయలు బిజినెస్ నడిచింది. తర్వాత ఏమనుకుంటే ఇది సార్ ఇప్పుడు ఆర్డర్ వచ్చేస్తుంది ఎరికైన తర్వాత ఏం చేసినాం, సార్కు పిలిపించినాం. అయితే సార్ అంటే వస్తానని చెప్పాడు. అయితే సండే రోజు వస్తానని చెప్పి సండే రోజు సాయంత్రం వచ్చి మాకు ఖాళీ డెమో చూపెట్టిండు. డెమో చూపెట్టి తర్వాత నేను ఆర్డర్ ఒకటి ఇది చేసుకున్నా. ఆర్డర్ ఏంటంటే ఒక ఆర్డర్ ఎటో పోతున్నా వాళ్ళని పిలిచి, లేదు ఇలా మాకు ఫంక్షన్ ఉంది అది అంటే, సరే నేను చేపిస్తాను సార్, అట్లేం లేదు మీకు నమ్మకంగా నేను చేపిస్తాను, 12 వరకు నేను ఇచ్చేస్తాను నీకు, 11:30 12 వరకు ఇచ్చేస్తాను నీకు, ఒక 400 రోటీస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి నేను అని చెప్పి ఈ రోజు టైం తీసుకున్నాను. ఇంకా 1 hour ఉంది నాకు, ఇంకా 1 hour ఉంది. ఆ 1 hour వరకు నేను అందజేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పిన మాట ఇచ్చినాను. సార్ మాత్రం చాలా కోఆపరేషన్ మాకు చాలా బాగుంది. నందిని మిషన్ చాలా బాగుంది మాకు. మిషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు దీనిలో. ఏంటంటే ఒకసారి సెట్టింగ్ కూడా మాకు బాగా అనిపించింది. చూస్తున్నాం, అతను మాకు గైడెన్స్ ఇస్తుండు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చూపెడుతుండు, అవన్నీ చేస్తున్నాం అండి. ఓకే, మంచిగా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. ఇవాళ ఒక 400 రోటీ ఇప్పుడు పంపిస్తామండి. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hour లోపల దాదాపు ఇప్పుడైతే ఇక్కడ డబ్బాలో మాత్రం 100 ఉన్నాయి సార్. ఇక్కడ డబ్బాలో 100 ఉన్నాయి. ఇది ఒక 50, అదొక 50, అదొక 50, 250 అయినాయి సార్. ఇప్పుడు అక్కడ ఒక 50 వెళ్తాయి. అవి మొత్తం 200 రోటీస్, 200 రోటీస్, 300 రోటీలు అయితే ఇప్పుడు అయిపోయింది. ఒక గంటలో మొత్తం వర్క్ అయితే అయిపోయింది. అంటే కాలవడం లేట్ అవుతుంది, మిషనరీలో రావడం అనేది తొందరగా వస్తుంది. అక్కడ మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే కాల్చే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి అది ఏంటంటే వాళ్ళకు తెలియదు. వాళ్ళకి ఏదంటే 2 పొయ్యిలు ఒకటేసారి వెలిగించాలి, మంట పెట్టాలి, కాల్చాలి అన్నట్టు వాళ్ళు కూడా చేయగలుగుతుంది, అది కలుగుతుంది, వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించి వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేయాలి కాబట్టి ఏంటంటే ట్రై చేస్తున్నారు. ట్రై చేసి సాధ్యమంటే వాళ్ళు కూడా కోఆపరేషన్ తో వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటారు. వాళ్ళు మిషన్ మీద అయితే త్వరగా వచ్చేస్తున్నాయి. మిషన్ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందర వస్తున్నాయి. గంటకు వాళ్ళు అన్నదానికంటే మంచిగా వస్తున్నాయి. సార్ వాళ్ళు చెప్పినారు 800 రాకుండా కూడా పర్వాలేదు, కానీ ఏంటంటే మొత్తానికి ఒక ఇంచుమించు వాళ్ళకి సైడ్ అందేటట్టు చూస్తున్నాం మనం. కాల్చే వాళ్ళు ఏంటంటే ఎంత తొందరగా కాలుస్తారో అంత తొందరగా మనం వాళ్ళకి అందించినాం అనుకో, వాళ్ళు కూడా తొందర చేసుకుంటారు. మనం ఏంటంటే ఇక చేసి మన బల్బు ఇట్లా కూడా పెట్ట ఏంటంటే ఒకటి 1 by 1 వేస్తే అది ప్రెస్ అయినట్టు అవుతుంది. ఏంటంటే వాళ్ళు ఒక 20 రొట్టెలు వాళ్ళకి ఇచ్చి చేతి కింద ఇచ్చేసి వాళ్ళు కాల్చుకుంటారు. వాళ్ళు కాల్చుకున్న తర్వాత మనం ఇక్కడ ఎండబెట్టేస్తారు, ఇక్కడ ఫ్యాన్ కాలికి ఇచ్చేసేస్తారు. చేసిన తర్వాత ఇది ప్యాకింగ్ చేసేస్తారు. మీలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ నంది ఫుడ్ మిషనరీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరికి అంటే చాలా బాగుంటుంది, అంటే మంచి ప్రోడక్ట్. అంటే ఈ థిక్నెస్ లో కానీ ఏ దాంట్లో బ్రాండ్ కంటే నందిని వాళ్ళది బ్రాండెడ్ అమ్మా. ఫుల్లా నేను చెప్తాను చూడు, ఎందుకంటే చూసా నేను 4 షాపులు చూసా. 4 షాపులు చూసిన తర్వాత దాని మెటీరియల్ కూడా చూసా, అన్ని చూసిన తర్వాత ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే నందిని వాళ్ళే నచ్చింది చూడండి. అంటే మెటీరియల్ పరంగా కానీ ఏ పరంగా థిక్నెస్ కానీ ఏది కానీ చాలా బాగుంది.
హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం లేదు, దాంట్లో ఎలాంటి ఇది లేదు, ఇబ్బందులు ఏం లేదు. కష్టపడి ఏదంటే ఒకటి గ్యాస్ ఒకటి మనది ఉంటే ఎంతనైనా చేసుకోవచ్చు పని. గ్యాస్ లేకపోతే మాత్రం ఇబ్బంది. కట్టెల పొయ్యి మేము వేస్తే ఏంటంటే దాని పొగ వాసన వస్తుందని చెప్పి అది ముట్టట్లేదు తప్ప కట్టెల పొయ్యి ముట్టించినా కూడా వస్తుంది. ఏంటంటే ఆ చిన్న స్మెల్ వచ్చినట్టు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ తినలేకపోతారు. ఇప్పుడు సింపుల్ అంటే లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏం కాదు అని తింటారు. ఎడ్యుకేటెడ్ అయితే తినలేరు అది. ఇది రొట్టి బాగుంటది, గ్యాస్ మీద కాల్చుకొని తినొచ్చు. మనం ఏంటంటే పొద్దున్న చేసుకుంటే సాయంత్రం పట్టుకుంటే మెత్తనే ఉంటాయి, పెద్ద ఎండిపోయిన రొట్టెలు ఏం కాదు. మీరు ఎన్ని రోటీలు అంటే ఎన్ని రకాల రోటీలు ఇక్కడ మీకు అమ్ముతున్నారు? మేము ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు చపాతీ ఒకటి చేసాము, ఈ జొన్న రొట్టెలు చేసాము. అయితే సజ్జ రొట్టెలు చేయొచ్చు, మన ఈ రొట్టెలు చేయొచ్చండి, రాగి రొట్టెలు కూడా చేసుకోవచ్చు, పోలేలు మొక్కజొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు. అంటే మొక్కజొన్న రొట్టె మా కాడ సంగారెడ్డిలో రావండి, ఎవరు తినే వాళ్ళు ఎవరు ఉంటారు. ఓన్లీ సిద్దిపేట సైడ్ అటు సైడ్ అని, ఆంధ్ర సైడ్ అని, నిజామాబాద్ అటు సైడ్ అయితే వాళ్ళు మొక్కజొన్న రొట్టెలు తినగలుగుతారు. మన కాడ ఏం లేదు. మనకు ప్రోడక్ట్ ఉన్నది అంటే ఓన్లీ జొన్న రొట్టెల ప్రోడక్ట్. జొన్న రొట్టెలు బాగా తింటారండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఎంత హ్యాపీగా వాళ్ళు చెప్తున్నారు. సో మేము మిషన్ తీసుకున్నాము, ఇటువరకు చేతితో చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ చాలా తక్కువ టైంలో ఎక్కువ రోటీలు చేసి మేము మాకు కస్టమర్స్కి ఇచ్చిన మాట ప్రకారం టైంకి అందజేయగలుగుతున్నాము. బల్క్గా కూడా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. తీసుకున్న తక్కువ టైంలోనే మాకు ఇంత మంచి ఆర్డర్ రావడం కూడా హ్యాపీగా ఉంది. అలాగే నంది ఫుడ్ రోటీ మిషనరీస్ అంటేనే ఒక ట్రస్ట్ అనేది ఉంది. సో ఎంతో నమ్మకంగా ఉంది. అలాగే అదొక బ్రాండ్ కూడా. సో ఆ బ్రాండ్ అనేది మాకు మిషన్లోనే కనిపిస్తుంది. ఆ థిక్నెస్ కావచ్చు, రోటీలు తయారవడం కావచ్చు, ఇవన్నీ కూడా నంది ఫుడ్ రోటీ మిషనరీకి ఉన్న బ్రాండ్ని మనకి తెలియజేస్తున్నాయని ఈ మిషన్ తీసుకున్న క్లయింట్స్ కూడా చెప్తున్నారు. అలాగే చాలా రకాలైన అంటే 4-5 చోట్ల మేము చూసాము ఈ మిషన్స్ ఎక్కడ బాగుంటాయని, కానీ ఎక్కడా కూడా ఇటువంటి బ్రాండెడ్ మిషన్ అనేది మాకు దొరకలేదు అని వాళ్ళు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. సో వర్క్ చేసుకునే ఆ టైంలో కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, క్లయింట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తీసుకున్న 2 రోజులకే మంచి బల్క్ ఆర్డర్ వచ్చింది. సో వాళ్ళు ట్రైన్ వచ్చేసి నిన్న ఫోన్ చేశాడు. నిన్న ఫోన్ చేస్తే నేను సరే సండే వస్తానన్నా. సండే అంటే మనకు మిషన్ డెలివరీ ఉన్నది, డెలివరీ చేసేసి సాయంకాలం బయలుదేరచ్చు. సాయంకాలం వచ్చి మనం రోటీ డెమో చూపించిన తర్వాత ఆర్డర్ ఉన్నాయని చెప్పాడు సార్. నేను ఒకటే చెప్పాను, కన్ఫర్మ్ చేసుకో, ఆర్డర్ ఉంటే నేను ఉదయం వస్తా. ఫస్ట్ టైం కదా, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఉంటే అన్ని చేయగలిగారు, అదే మనం లేకపోతే వాళ్ళు కొద్దిగా కష్టపడతారు. అందుకని మనం ఇబ్బంది ఏం లేదు సార్, నేను వస్తానని చెప్పి ఉదయం వచ్చిన ఇప్పుడు దాకా ఇక్కడ చేస్తున్నారు, చూపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా చేసుకుంటారు. ఎందుకంటే బల్బుగా ఆర్డర్ ఉన్నాయి కాబట్టి కొద్ది కష్టం అవుతుంది ఫస్ట్. మనం నిన్న వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, మనం మిషన్ ఇచ్చినాం అనుకుంటే అది కాదు. అందుకని మళ్ళీ ఈ రోజు ఉదయం వచ్చిన అవన్నీ చేయించిన, వాళ్ళకి చూపించిన. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని బల్బుగా ఆర్డర్ ఉన్నా కానీ వాళ్ళు చేసుకోగలుగుతారు, చూపిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో కస్టమర్స్ కి మిషన్ సప్లై చేయడం అంటే అది ఓన్లీ ఒక ప్రాసెస్ మాత్రమే కాదు. ఆ ప్రాసెస్ తో పాటుగా మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా మిషన్ ఇచ్చామా అయిపోయిందా, డెమో ఇచ్చామా అయిపోయిందా అని ఉంటుంటది. కానీ వీళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి ఈ రోటీస్ చేయడము చాలా అంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం ఇంత బల్క్ ఆర్డర్ కూడా వచ్చింది కాబట్టి దగ్గరుండి నంది ఫుడ్స్ వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ నుంచి కూడా వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి ఇంకా అలవాటు పడిపోతుంది. సో అది నందిని ఫుడ్స్ వారి బ్రాండ్ అన్నమాట. సో చాలా చోట్ల చూసినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఇంత కంఫర్ట్ కానీ ఇంత నమ్మకం కానీ కలగలేదు. ఓన్లీ నంది ఫుడ్స్ వారి దగ్గర మాత్రమే ఈ నమ్మకం అనేది వాళ్ళకి వచ్చింది అని క్లయింట్స్ కూడా చెప్తున్నారు. అలాగే క్లయింట్స్ కూడా వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే దగ్గరుండి మరి వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది, అలాగే చూపించడం జరుగుతుంది, వాళ్ళ ఆర్డర్స్కి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఎంతో ఈజీగా ఈ రోటీస్ని చేసి కాలుస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉంది, రోటీస్ మిషనరీ బాగుంది, చేసుకుంటే బాగుంది, జీవితంలో బాగుపడుతుంది. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో ఏ పని లేకుండా మంచి కాలక్షేపం అవుతుంది, టైం పాస్ అవుతుంది. ఏ చింత లేకుండా దీని మీద ఉండిపోతారు. ఎన్ని రోటీలు చేస్తారు ఈ రోజు నా 400 ఈజీగా చేసేస్తాను. చేతుల నొప్పులు కూడా తగ్గాయా? చేతుల నొప్పులు తగ్గేది అంతే, ఇంకేం లేదు. ఇక చేతుల నొప్పులు ఏమి ఉన్నాయి అంతే. ఇక రెడీ తీసుకొని ఇచ్చేయడం అంతే. ఎంతైనా చేయొచ్చు హాస్టల్ లేకుండా.
కొద్దిగా ప్రాబ్లం ఎండాకాలం అంతే ప్రాబ్లం, చలికాలం వర్షాకాలం ఎన్నైనా చేసుకోవచ్చు దీంతో. నంది ఫుడ్ మిషనరీ గురించి ఏం చెప్తారు? నంది మిషన్ మంచిగా ఉంది, ఆర్డర్ వేసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. ఎప్పుడు డే అయినాక నైట్ అయినాక చేసి చేయొచ్చు. ఎవరైనా కొనాలి అనుకుంటే మిషనరీకి మీరు ఏం చెప్తారు కొనే వాళ్ళకి? కొనాలకు హెల్ప్ చేస్తాం, కొనండి బాగుంటుంది, జీవితంలో హెల్ప్ ఉంటుంది, అది ఎవరికైనా హెల్ప్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. పూలేం చేస్తారు, చపాతీలు, రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జలు, అన్ని రొట్టెలు చేస్తారు. మీ స్పెషాలిటీ ఏంటి? మా స్పెషాలిటీ కర్ణాటకలో ఆల్రౌండర్ ఉంటాం మేము. ఆల్రౌండర్. ఓకే. స్పెషాలిటీ ఏమి ఉండదు మాకు, జొన్నల రొట్టెలు ఇష్టమే, చపాతీ అని ఇష్టం, పొలేలు అయితే ఇంకా మరి ఇష్టం మా కర్ణాటకలో. ఓకే. పల్లీలు నువ్వులు కలిపి ముద్దలక్క చేసి పొలేలు ఎట్లా వస్తాయి అట్లా గిట్ట చేయొచ్చు అవి. అది కూడా మిషన్ పనికి వస్తుంది దానికి? లేదు, చేయడానికి వస్తుంది. ఓకే, ఓకే. హ్యాపీగా ఉంది అయితే బిజినెస్ అయితే. రొట్టె గురించి అయితే హ్యాపీగా ఉంది, పొలేలు అయితే చేతితోనే చేస్తారు, ఓకే. మిషన్తో రాదు అది. ఓకే, ఓకే. ఈ చపాతీలు పోలేలు చేతితోనే, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు, మిషన్తో రావచ్చు. మిషన్ తీసుకోవడం వల్ల అయితే హ్యాపీగా. ఓకే. సో చూసుకున్నట్లయితే ఇక్కడ మిషన్ తీసుకుని చాలా హ్యాపీగా ఉంది, బిజినెస్ కూడా చాలా హ్యాపీగా మేము రన్ చేసుకుంటున్నాము. సో ఇలాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఖాళీగా ఉండకుండా అటు టైం పాస్ అవుతుంది, దాంతోపాటుగా ఈజీగా చేసుకోవచ్చు, మిషన్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అని తీసుకున్న క్లయింట్స్ అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారు. వాళ్ళ మొహంలోనే కనిపిస్తుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మంచి బిజినెస్కి ఒక తోడ్పాటుగా ఇలాంటి కంపెనీ నుంచి తీసుకున్న మిషనరీకి సంబంధించిన వాళ్ళు ఉండడం, అందులోకి నంది ఫుడ్స్ రోటీ మిషనరీ వాళ్ళు ఎల్లప్పుడూ కూడా గైడ్ చేయడం, ట్రైన్ చేయడం, అలాగే వాళ్ళకి డెమో ఇచ్చిన దగ్గర నుంచి దాన్ని ఎలా వాడాలి, ఈ ఒక్క డౌట్ ఉన్నా వెంటనే వాళ్ళు రావడం. నిన్న ఫోన్ చేస్తే ఈ రోజు వచ్చి వాళ్ళకి చూపించడం జరిగింది. అంటే ఎంత ట్రస్ట్తో కూడిన కంపెనీయో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు రీచ్ అయిపోండి. నంది ఫుడ్ రోటీ మిషనరీ వాళ్ళని రీచ్ అయినట్లయితే వాళ్ళు ఇన్ డీటెయిల్డ్గా అక్కడ ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, మీ బడ్జెట్లో ఎలాంటి మిషన్స్ వస్తాయి, ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఎలాంటి మిషన్ యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా వాళ్ళు డెమో కూడా ఉంటుంది, అలాగే మిషన్కి సంబంధించి 1 year పాటు వారంటీ కూడా ఉంటుంది. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఆఫీస్కి అయితే రీచ్ అయిపోండి. ఆఫీస్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాము. ఖచ్చితంగా నంది ఫుడ్ రోటీ మిషనరీ అంటేనే ఒక ట్రస్ట్. మరి ఇంత ట్రస్ట్తో కూడిన కంపెనీని నుంచి మీరు మిషన్ తీసుకున్నట్లయితే హ్యాపీగా బిజినెస్ హాయిగా చేసుకోవచ్చు, ఎంతో ఈజీగా చేసుకునే బిజినెస్ అనమాట. సో మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రీచ్ అయిపోండి.